రూపాయలకి ఈ బుక్ గురించి మీరు వినే ఉంటారు. స్టూడెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫీస్. ఈ వీడియోలో ఎన్ని ట్రిక్స్ ఉంటాయో అంతకంటే మైండ్ బెండింగ్ ట్రిక్స్ ఈ బుక్ లో మీకు దొరుకుతాయి. మీ నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ఒక పవర్ఫుల్ టూల్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది. పూర్తి ట్రిక్స్ ని మీ మైండ్ లో పెట్టుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్తా. ఖచ్చితంగా మీకు ఆ విషయం నచ్చనట్టే ఉంటుంది. ఇంకా ఆ విషయం నిజం కూడా. నువ్వేం స్లోగా లేవు, నువ్వేం ఫూల్ కూడా కాదు, నీ మెదడు కూడా పని చేయకుండా ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు ఎవరు నేర్పించలేరు లెర్నింగ్ ఎలా చేయాలని. ఇక ఈ విషయమే ప్రతి ఒక్కరిని బాధ పెడుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు చెప్పిన విషయం ఏంటంటే చదువు, మెమొరైజ్ చేయి, దాన్ని రిపీట్ చేయి. కానీ ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకోలేవో అప్పుడు నిన్ను అంటారు నువ్వు వీక్ గా ఉన్నావని. ఒకవేళ నీకు అర్థం కాకుంటుంటే నీకు లెస్ బ్రెయిన్ పవర్ ఉందని చెప్తారు. ఇక స్లోగా నువ్వు దాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తావు. ఒక వాయిస్ నీ లోపల నుంచి వస్తుంది, ఇది నా కెపాసిటీ అంత లేదు, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది, నాతోటి ఇది కాదు. ఇలాంటి మాటలే. ఇంకా మీరు నోటీస్ చేశారా, ఈ మాటలు బయటి నుంచి రావు. ఒకవేళ బయట నుంచి వస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ ఎనిమి నీ లోపట్నే ఉన్నాడు, నీ మైండ్ లో ఉంది. ఇక యుద్ధం లేకుండానే నువ్వు కోల్పోతావు. ప్యాసివ్ వర్సెస్ యాక్టివ్ బ్రెయిన్ గురించి చూద్దాం. ఒక మూమెంట్ గురించి ఆలోచించండి. నువ్వు ఒక వీడియోని చూసావు, ఒక స్టోరీని విన్నావు, లేదా ఒక పర్సన్ ని కేర్ఫుల్ గా చూసావు. నువ్వు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకున్నావు. కానీ అదే సేమ్ విషయం నీ బుక్ లో ఉందంటే నీ బ్రెయిన్ ఎందుకు షట్ డౌన్ అయిపోతుంది? ఇంకా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొందరు ప్రజలు కేవలం 6 నెలల్లోనే నేర్చుకుంటారు, కానీ నువ్వు సంవత్సరాలైనా దాన్ని నేర్చుకోలేవు. ఇక్కడ డిఫరెన్స్ హార్డ్ వర్క్ గురించి కాదు. డిఫరెన్స్ ఏంటంటే బ్రెయిన్ ఎలా పరిగెట్టిస్తున్నావు అని. ఈ వీడియోలో ఆ సేమ్ విషయం గురించి నేర్చుకుందాం. కానీ మైండ్ లో పెట్టుకోండి, ఇది మోటివేషన్ వీడియో కాదు, షార్ట్ కట్ కూడా కాదు. ఇది డార్క్ సైకాలజీ. ఇది అర్థం చేసుకున్న తర్వాత నీ నేర్చుకునే విధానం, నువ్వు బుక్ ని పట్టుకునే విధానం ప్రతిదీ చేంజ్ అవుతుంది. ఇంకా మోస్ట్ డేంజరస్ విషయం ఏంటంటే స్కూల్స్ ఇలాంటి సీక్రెట్స్ ని రివీల్ చేయదు. ఎందుకంటే ప్రతి పర్సన్ ఫాస్ట్ గా నేర్చుకున్నారంటే అప్పుడు స్కూల్ అవసరమైంది. మొదటి సీక్రెట్ సర్వైవల్ మోడ్ అండ్ పెయిన్. ఈ సీన్ ని క్లియర్ గా వినండి. ఒక బాయ్ ఉన్నాడు, అతని పేరు ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక యావరేజ్ బాయ్. అతను వెరీ స్మార్ట్ కాదు, వెరీ వీక్ కూడా కాదు. అదే సేమ్ బాయ్ కూర్చొని కొత్త విషయం నేర్చుకునేటప్పుడు అతనికి ఒక భయం వస్తుంది. అతను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ముందే ఉన్నారు, నేనే వెనుకున్నా అని. కొన్ని గంటల వరకు చదువుతాడు, కానీ గుర్తు పెట్టుకోలేకపోతాడు. ఇక నైట్ పడుకునే ముందు కేవలం ఒకే క్వశ్చన్ అతని మైండ్ లో తిరుగుతూ ఉంటుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుందని. కానీ ఒక రోజు అతను ఒక స్ట్రేంజ్ థింగ్ ని నోటీస్ చేశాడు. అతను ఎప్పుడైతే పెయిన్ లో ఉన్నాడో, బ్రోక్ అయి ఉన్నాడో, అప్పుడు విషయాలని క్విక్ గా అర్థం చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రతిదీ ఫైన్ గా ఉంది అప్పుడు బ్రెయిన్ నిదానంగా ఉంటుంది. ఇక ఇక్కడనే ఫస్ట్ సీక్రెట్ బయటకు వచ్చింది. మనుషులు బాధలో ఉన్నప్పుడే ఫాస్ట్ గా నేర్చుకుంటారు, ఎందుకంటే బాధనే బ్రెయిన్ ని అలర్ట్ చేస్తుంది. అప్పుడు ఆ బ్రెయిన్ సర్వైవల్ మోడ్ లో ఉంటుంది. ఇక సర్వైవల్ మోడ్ లో బ్రెయిన్ యూజ్లెస్ ఉన్న విషయాలని తీసేస్తుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ని మాత్రమే అది క్యాప్చర్ చేస్తుంది. అందుకనే నీ లైఫ్ లో నువ్వు మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్స్ ని అస్సలు మర్చిపోవు, ఎందుకంటే బ్రెయిన్ దాన్ని ఇంపార్టెంట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు నేర్చుకోవడం అనేది నీ బ్రెయిన్ దాన్ని ఇంపార్టెంట్ లాగా చూస్తే ఏం జరుగుతుంది? ఇక ఇక్కడ నుంచి ఒక డార్క్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. అదే లింక్ చేయడం. కేవలం నువ్వు చదువుతూ వెళ్ళకు, నీ బాధకి దాన్ని లింక్ చేయి. ఎందుకు ఈ విషయం నాకు ఇంపార్టెంట్? ఒకవేళ నేను నేర్చుకోకుంటే నేనేం కోల్పోతా? బ్రెయిన్ భయంతో అర్థం చేసుకోదు, అదొక మీనింగ్ తో అర్థం చేసుకుంటుంది. నువ్వు ఎప్పటి వరకు అయితే ఆ మీనింగ్ చూడకుండా ఉంటావో బ్రెయిన్ దాన్ని ఎఫర్ట్ లో పెట్టదు. సర్చ్, డోంట్ జస్ట్ స్టడీ. ఇద్దరు స్టూడెంట్స్ ఒక సేమ్ టాపిక్ ని చదువుతున్నారు. ఒక వ్యక్తి చదువుతూ వెళ్తున్నాడు, ఇంకొక వ్యక్తి క్వశ్చన్ చేస్తున్నాడు. ఫస్ట్ వ్యక్తి టైర్డ్ అవుతాడు, కానీ రెండో వ్యక్తి అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఒక క్వశ్చన్ బ్రెయిన్ ని ఫోర్స్ చేస్తుంది ఫైట్ చేయమని. అప్పుడు బ్రెయిన్ ప్యాసివ్ గా ఉండదు, అది ఆన్సర్ కోసం వెతుకుతూనే ఉంటుంది, కొన్ని కనెక్షన్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఇక బ్రెయిన్ చాలాసేపు వరకు ఆ టాపిక్ మీద ఉంటుంది. ఇదే సెకండ్ సీక్రెట్. కేవలం నేర్చుకోకు, దాన్ని కనిపెట్టు. నువ్వు ఎప్పుడైనా ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు నీకు నువ్వు అడుగు, ఎందుకు ఇది ఇలా ఉంది అని. ఒకవేళ ఇది ఇలా లేకుంటే ఏం జరుగుతుందని. నువ్వు చదివేటప్పుడు, నువ్వు కొత్త విషయం నేర్చుకునేటప్పుడు నీ బ్రెయిన్ కి రెస్ట్ అనేది ఇవ్వద్దు, ఎందుకంటే రెస్ట్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ నేర్చుకోదు. మూడవ సీక్రెట్ ద ప్రిడేటర్ ఫోకస్. గంటల వరకు చదువుకుంటే నువ్వు ఎక్కువ నేర్చుకుంటావని నువ్వు అనుకుంటున్నావా? కానీ అదొక అతిపెద్ద అబద్ధం. బ్రెయిన్ ఒక మజిల్ కాదు, అది కంటిన్యూస్ గా వర్క్ చేయడానికి. అదొక ప్రెడేటర్. అది కేవలం షార్ట్ అటాక్ లోనే దాని ఎక్కువ పవర్ ని పెడుతుంది.
20 నిమిషాలు ఫుల్ ఫోకస్ లో ఉండటం చాలా ఎఫెక్టివ్ 1 గంట చదవటం కన్నా. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఆ టైంలో నీ మైండ్ ఎటు సైడ్ కూడా మరలొద్దు. ఇక్కడనే ప్రజలు ఫీల్ అవుతారు. ఫోన్ చూడటమైనా, ఆలోచించడమైనా, కంపారిజన్ అయినా ఇవన్నీ కూడా ఫోకస్ ని బ్రేక్ చేస్తాయి. ఒకవేళ ఫోకస్ బ్రేక్ అయితే నేర్చుకోవడం ఆగిపోతుంది. అదే థర్డ్ సీక్రెట్. తక్కువ టైం, ఫుల్ ఫోకస్. ఇక్కడ ఆగి నిన్ను నువ్వు అడుక్కో, నువ్వు ఫాస్ట్ గా నేర్చుకునేది నీ మైండ్ లో ఉందా అని. ఎందుకంటే వచ్చే విషయాలు నీ బ్రెయిన్ తోటి గేమ్స్ ఆడతాయి. 4వ సీక్రెట్, స్ట్రైక్ యువర్ ఐడెంటిటీ. ఎప్పుడైనా నోటీస్ చేశారా, మిమ్మల్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నీ బ్రెయిన్ సడన్ గా ఫాస్ట్ అవుతుంది. ఎవరైనా నువ్వు ఇది చెయ్యలేవు, ఇక ఆ వెరీ మూమెంట్ లో ఏదో నీ లోపల మేల్కుంటుంది. అదేం కోపమే కాదు, ఈగో కూడా కాదు, అదొక బటన్. డేంజర్ లో ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్ దాన్ని యూజ్ చేస్తుంది. ఇక దీనికోసమే 4వ సీక్రెట్ బయటకు వచ్చింది. బ్రెయిన్ నేర్చుకుంటుంది దాని ఒక టాస్క్ లో పెట్టినప్పుడే. నేర్చుకోవడం నీ ఐడెంటిటీకి లింక్ అయి లేకపోతే బ్రెయిన్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది. అందుకని చాలా మంది కోర్సెస్ ని మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇది కేవలం టాస్క్ లాగా, ఐడెంటిటీ లాగా కాదు. ఇప్పుడు నీకు నువ్వు చెప్పు, ఇది కేవలం నేర్చుకోవడం కాదు, ఇది నా లెవెల్. ఒకవేళ నేను నేర్చుకోలే అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఫ్యూచర్ లో కూడా సేమ్ ఇక్కడనే ఉంటాను. మన బ్రెయిన్ కి ఒక ఆకలి ఉంటుంది మన స్టేటస్ మీద. ఆ ఆకలిని తీర్చుకోనికి అది ఎంత దూరమైనా వెళ్తుంది. 5వది, ద పవర్ ఆఫ్ షేమ్. ఒక అబ్బాయి ప్రతిరోజు చదువుతున్నాడు, కానీ ఒంటరిగా. ఎవరు చూడటం లేదు, ఎవరికి తెలియదు కూడా. స్లోగా అతని ఉత్సాహం ఎండ్ అయింది. ఇక అదర్ సైడ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. చదివేటప్పుడు అతనికి అతను చెప్పుకుంటున్నాడు, ఈ రోజు నేను ఇది నేర్చుకుంటా, కానీ రేపు దీన్ని ఎక్కువగా అర్థం చేసుకుంటా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతను ఎదుటి వాళ్ళకి చెప్తాడు అతను ఏం నేర్చుకుంటున్నాడని. ఇప్పుడు ఒకవేళ ఆ విషయంని అతను నేర్చుకోలేడంటే అతను ఒక షేమ్ లో ఉంటాడు. ఈ విషయం చెప్పేదే 5వ సీక్రెట్. మన బ్రెయిన్ చాలా భయపడుతుంది సిగ్గుకి. ఒకవేళ టాస్క్ నీ ఒక్కడి కోసం అయితే నువ్వు దాన్ని పోస్ట్ పోన్ చేస్తావు. నువ్వు కాదు, నీ బ్రెయినే దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది. ఒకవేళ ప్రపంచానికి ఆ విషయం తెలిస్తే బ్రెయిన్ దాన్ని ఫోర్స్ చేస్తుంది. అందుకనే పబ్లిక్ లో నేర్చుకోవడం స్టార్ట్ చేయి. ఒక్క పర్సన్ కైనా చెప్పు నువ్వేం నేర్చుకుంటున్నావని. అప్పుడు బ్రెయిన్ వాళ్ళకి ఆ విషయం క్లియర్ గా చెప్పకపోతే ఒక సిగ్గులో ఉంటుందని ఆ విషయం ని క్లియర్ గా చదువుతుంది. 6వ సీక్రెట్, ఫ్రస్ట్రేషన్ ఇస్ గ్రోత్. ఇది కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోలేవు, నువ్వు వదిలేస్తూనే ఉంటావు. నువ్వు ఏ విషయాలనైతే అర్థం చేసుకోవో నువ్వు వాటిని పక్కన పెడుతూ ఉంటావు. ఇక ఏవైతే ఈజీగా ఉంటాయో నువ్వు వాటిని రిపీట్ చేస్తూ ఉంటావు. ఎందుకంటే మన బ్రెయిన్ కి ఈజీ అయిన విషయాలే ఇష్టం. కానీ మన లెర్నింగ్ అనేది ఈజీ కాదు. లెర్నింగ్ ఎక్కడ జరుగుతుంది, మన బ్రెయిన్ ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉంటుందో అక్కడనే. ఎక్కడైతే ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందో ఆ ప్లేస్. నీకు ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడే నీకు గ్రోత్ వస్తుంది. నేర్చుకునేటప్పుడు నువ్వు ఇరిటేటెడ్ గా ఫీల్ అవుతలేవంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నీ బ్రెయిన్ ముందుకు కదులుతలేదు అని. పెయిన్ ని ఒక సిగ్నల్ లాగా నువ్వు భావించాలి. ఇది చెప్పేది ఏంటంటే బ్రెయిన్ కొత్త దారిని ఎంచుకుంటుందని. 7వ సీక్రెట్, ఇన్స్టాంట్ రివార్డ్స్. ఈ సీక్రెట్ చెప్పే ముందు ఒక సైలెన్స్ ని మెయింటైన్ చేసి నీ లైఫ్ కి ఒక లుక్ ఇచ్చుకో. ఎన్ని విషయాలను స్టార్ట్ చేసావు, ఎన్ని మధ్యలో వదిలేసావు. ప్రతిసారి కూడా సేమ్ ఎక్స్క్యూజ్ ఉంటుంది, నేను మూడ్ లో లేను, నేను దీన్ని చేయాలనుకోవట్లేదు. కానీ నిజం ఏంటంటే బ్రెయిన్ కి ఒక ఇన్స్టాంట్ రివార్డ్ కావాలి. ఆ రివార్డ్ దూరంలో ఉందంటే అది పరిగెడుతుంది. ఇక ఇక్కడనే ఈ సీక్రెట్ వచ్చింది. ఒక ఇన్స్టాంట్ రివార్డ్ ని నీ నేర్చుకోవడానికి నువ్వు ప్రొవైడ్ చేయాలి. నీకు నువ్వు చెప్పుకో, దీన్ని నువ్వు నేర్చుకున్నావంటే ఈరోజు నాకు నేను ఇది ఇచ్చుకుంటా అని. ఏదో చిన్న విషయమైనా, సింపుల్ విషయమైనా అప్పుడు నీ బ్రెయిన్కి ఒక విక్టరీ వచ్చినట్టు. ఇక అతిపెద్ద విక్టరీ నువ్వు నేర్చుకుంటూ వెళ్ళడం వల్లనే వస్తుంది. ఇక స్లోగా పిక్చర్ మొత్తం నీకు క్లియర్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. నువ్వు స్లోగా లేవు, నువ్వు లేజీగా కూడా లేవు, నువ్వు కేవలం రాంగ్ వేలో నేర్చుకుంటున్నావు అంతే. ఇక్కడ మోస్ట్ డేంజరస్ రియలైజేషన్ అడుగు పెడుతుంది. ఒక మనిషి ఈ విషయాలను అర్థం చేసుకున్నారంటే అతను అందరికంటే ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. ఎందుకంటే ఒక పర్సన్ ఫాస్ట్ గా నేర్చుకుంటే వాళ్ళు కంట్రోల్లో ఉన్నట్టు కాదు. ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఎవరైతే ముందుకు సాగుతారో అప్పుడు సిస్టమ్ వాళ్ళని చూసి భయపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నువ్వు నేర్చుకుంటావా లేదా అని కాదు. పాత పద్ధతులను వదిలేసి నువ్వు కొత్త పద్ధతులలో ముందుకు సాగుతావా లేదా అని. ద సెల్ఫ్ ఇమేజ్ ట్రాప్. ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ న్యూట్రిక్ ఏం లేదు, ఇక్కడ పూర్తి నిజం ఉంటుంది. నువ్వు అన్ని విషయాలు నేర్చుకున్నావు, నొప్పి, భయం, సిగ్గు, ఐడెంటిటీ, రివార్డ్, ఫ్రస్ట్రేషన్. కానీ ఒక్క విషయం చేంజ్ అవ్వకపోతే ఏది కూడా చేంజ్ అవ్వదు. ఇక ఆ విషయమే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అని. చాలా మంది లెర్నింగ్ అప్పుడు కోల్పోరు, వాళ్ళే కోల్పోతారు. ఒక ఓల్డ్ పిక్చర్ వాళ్ళ మైండ్ లో ఉంటుంది, నేను ఇలానే ఉంటాను, ఇంత మాత్రమే నాతోని పాసిబుల్ అవుతుంది.
ఇక అప్పుడు బ్రెయిన్ ఆ సెంటెన్స్ ని నిజమని ప్రూవ్ చేసేలాగా చేస్తుంది. ఇది మోస్ట్ డేంజరస్ గేమ్. బ్రెయిన్ ఇక్కడ వెతకదు నిజమేంది అని, అది ఒక కన్సిస్టెన్సీ కోసమే వెతుకుతుంది. నిన్ను నువ్వు వీక్ అని నువ్వు కన్సిడర్ చేసావంటే బ్రెయిన్ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని తీసుకొస్తుంది నిన్ను వీక్ గా పెట్టడానికి. ఇక ఇక్కడనే లాస్ట్ రికగ్నైజేషన్ వస్తుంది. నేర్చుకోవడం అనేది బ్రెయిన్ పని కాదు, నేర్చుకోవడం అనేది వర్క్ ఆఫ్ ఐడెంటిటీకి యొక్క పని. నీకు నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో నేను ఒక నేర్చుకునే వ్యక్తిని అని, ఇక అదే రోజు నువ్వు బ్యాటిల్ ని గెలుస్తావు. దాని తర్వాత నువ్వు చదవవు, నువ్వు చేంజ్ చేస్తావు. ఇక్కడ లాస్ట్ విషయం, నువ్వు అందరికన్నా ఫాస్టెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం ఫాస్టర్ ఉండాలి. అది ఎవరికంటే అంటే నీకంటే నువ్వు ఫాస్ట్ గా ఉండాలి. నిన్నటి కంటే ఈ రోజు కొంచెం ఫాస్ట్ గా ఉండాలి. ప్రపంచం తోటి కాంపిటీషన్ పెట్టుకోకు, నీ బ్రెయిన్ తోటి నువ్వే పెట్టుకో. ఎందుకంటే బ్రెయిన్ దాన్ని కన్సిడర్ చేసేది ఒక గేమ్ లాగా. ఇక ఆ గేమ్ లో బ్రెయిన్ ఇచ్చేది ఒక ఫుల్ సపోర్ట్ ని. ఈ రోజు నీకు ఏదైనా విషయం ట్రూగా అర్థమై ఉంటే దాన్ని రాసి పెట్టు, బ్రెయిన్ కి చూపి ఇది కేవలం వినిపించలేదు, ఇది అడాప్ట్ అయిందని. ఎందుకంటే ఏదైతే రాస్తావో అప్పుడు బ్రెయిన్ దాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. ఇలాంటివే మోర్ ట్రిక్స్ నీ నెక్స్ట్ స్టడీకి అర్థం చేసుకునే విషయాలు హార్డ్ వేస్ లో కాదు, స్మార్ట్ వేస్ లో నువ్వు నేర్చుకోవాలి. అందుకని ఈ బుక్ ని కూడా ప్రిపేర్ చేశాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు స్టూడెంట్ అయి ఉంటే ఆ సైకలాజికల్ ట్రిక్స్ అన్నిటిని చదవండి.